ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. కుటుంబ సభ్యుల విషయ వ్యవహారాల మీద దృష్టిని కేంద్రీకరిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో పెద్దలు సంప్రదించడం మంచిది. కార్యాలయం ముందు మీకు తెలియకుండా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్త వహించండి. మీ ప్రమేయం లేకుండా తప్పుడు లెక్కలు చూపించేవారున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది. ప్రమోషన్ లభిస్తుంది. ట్రాన్స్ఫర్ ఫలితాలు కొంత ఆలస్యం అవుతాయి. అయితే అదృష్టానికి దగ్గరగా రోజులు నడుస్తున్నాయనే భావన మీకు కలుగుతుంది. వృత్తి వ్యాపారంలో ఆకస్మిక మీ ప్రాధాన్యత పెరుగుతుంది. లాభాలు ఎక్కువగా లేకపోయినా సమయానికి ధనం చేతికి అందుతుంది. కాంట్రాక్టులు కొత్తవి చేతికి వస్తాయి. వస్తు వ్యాపారస్తులకు, లోహ వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ రంగం వారికి, హోటల్ వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలమని చెప్పవచ్చు. వ్యాపారంలో అప్పు తీసుకోవడం, అప్పు ఇవ్వడం అనుకూలం కాదు. మన సనాతన సంప్రదాయ పద్ధతుల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలను ఉపయోగించుకుంటారు. ప్రకృతి వైద్యం పట్ల ఆకర్షితులవుతారు. మీ రాజకీయపరమైనటువంటి వ్యూహ రచన, దేశ రాష్ట్ర రాజకీయాల గురించి మీ అంచనాలు నిజమవుతాయి. రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆస్తుల పంపకం వంటి అంశాలలో అన్యాయం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమంది వ్యక్తుల విశ్వాసాన్ని, నిజాయితీని నిరూపించుకునే తీరు అందరికీ ఆకర్షిస్తుంది. భాగస్వామ్య విషయంలో కఠినంగా ప్రవర్తిస్తారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు చేస్తారు. గతంలో మాదిరిగా మీకు అన్యాయం జరిగితే మౌనంగా ఉండే పరిస్థితి లేదు. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన సొమ్మును వివిధ రూపాల్లో రాబట్టుకుంటారు. దయాదాక్షిణ్యం వీటన్నిటికీ అతీతంగా వ్యవహరిస్తారు. ఈ వారం మీ ఆశలు, ఆశయాలు, ఆర్థిక, కుటుంబ అభివృద్ధి మొదలైన వాటికి సంబంధించిన బలమైన పునాదులు నిర్మిస్తారు. సంతానానికి, కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా అన్నీ సమకూరుస్తారు. ఈ రాశివారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపం మెడలో ధరించండి. నరదృష్టి అధికంగా ఉంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి సింహరాశి.